హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? గంగాజీ ఇదిగో ప్రాసెస్ ఇదిగో బీరకాయ ముక్కలు చిన్నవి కోసుకుని కొద్దిగా ఒక కప్పు రైస్ మిక్సీ కొట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయ బీరకాయ ముక్కలు జీలకర్ర మనం వాళ్ళు వేస్తాం అలాగా వాళ్ళు కదా గారెలు గారెలు ఎలా వేస్తాం అలాగా ఆనమైన అంతే ఆనగాయ అయినా అంతే ఏదైనా అంతే క్యాబేజీ ఏదైనా ఇలాగే ఈసారి వేసుకోవచ్చు. ఇది అచ్చు గారెల పిండిలా వచ్చింది చూసా. ఇంకేంటి ఇలా ఒత్తుకుని కొద్దిగా పలుసు వేసుకుని ఎన్ని ముక్కలే ఉల్లిపాయలు అవన్నీ ఇలా వేసుకోవటం. మంట పెంచు. ఇలా వేస్తున్నాను కదా. జ్యోతి అందరి పిల్లలు భాగ్య ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? మహా ఇగో గారెలు చూడు. అమ్ములు అన్ను చూడు, ఇలా చిన్న చిన్న రెసిపీలు నీకు ఉపయోగపడతాయి. ఒక బీరకాయ ఉంటే ఇలా వేసుకోవచ్చు, పిండిలో రుబ్బక్క లేకుండా కాయగూరలతో. అందరు అడిగారని ఈరోజు మళ్ళీ వేస్తున్నాను. ఇంకేంటి కబుర్లు విశేషాలు? లక్ష్మి ఇదేనమ్మా వేస్తున్నాను. బాగుంది కదా, ఈజీ, చేతికి కూడా అంటుకోదు, కొంచెం కాలటానికి టైం పడుతుంది. వేగటానికి వరిపిండి కదా, ఇందులో కూరగాయలు కూడా ఉన్నాయి కదా, అందుకని కొంచెం ఫ్రై అవటానికి టైం పడుతుంది అన్నమాట. ఉండే వేసాను. ఇంకా ఏంటి విశేషాలు? ఇదిగో రాజీ ఫ్రెండ్ వడలో అలాగే అన్నారు కదా, ఇది గార్లి పిండిలాగే ఇలా కలుపుకోవాలి. ఆనవాయ అయినా క్యాబేజీ అయినా, క్యాబేజీ ఎప్పుడు లేదు కానీ వేయలేదు, అవి పొక్కుడిలో వేస్తారు కదా, అంతే. ఇంకా ఏంటి లక్ష్మక్క? బూడిదగుమ్మడికాయ మంచిది అంటారు. బూడిదగుమ్మడికాయ కూడా వేసుకోవచ్చు. బూడిదగుమ్మడికాయ అయితే ఇంకా అసలు ఇంకా అందులో వాటర్ అది ఉంటుంది కదా, ఇంకా బాగుంటుంది. ఇంకేంటి ఇది ఇంకా టైం పడుతుంది. ఏం చేస్తున్నారు? ఈరోజు ఏం వారం? లక్షవారం. పూజలు షిరిడి సాయిబాబు కదా, పూజలు అయ్యాక తిన్నారు. ఇది చూస్తానికి పొద్దున్నే లేచి అన్నీ ప్రిపేర్ చేసింది. కూరగాయ ముక్కలు కోసుకుని ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు. ఇంకా టైం పడుతుంది ఇది వేగేసరికి. ఈ లోపల ఇంకా టైం పట్టేలోపు తీసా, అవి ఉడికేటప్పుడు తీసా, ఇలా తీసా. తీసారా? ఇంకా అయితే మాట్లాడు. రోజు పువ్వు బాగుంది కదా, ఒక మొగ్గ ఒక పువ్వు. కెమెరాకి ఎంత బాగుందో చూడండి. ఇంకా పాలు పైకి పాకుతున్నాయి, బీరకాయలు పొట్లకాయ పాలు.
గోంగూరలో సిగరెట్ వేసినాయి. మనం కోసేసాం కదా పచ్చడి కోసం సిగరెట్ని. బొప్పాయి చెట్లు పెరిగినాయి, అవి పిందులు వచ్చినాయి. బాగా పొంగినాయి, కొంచెం కాగాలి. సరే ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు పైకి ఇంకా ఇంకా ఫ్రై అవ్వాలి, ఇంకా ఎగుతున్నాయి. ఇంటికి ఎగుతాయి. సరేనా? కరిగేసుకోవచ్చు. అందరూ బాగున్నారు కదా? భాగ్య, లావణ్య, గంగాజీ, శిల్ప, జ్యోతి, అనూష, ఇంకా అందరూ మన పిల్లలందరూ తినండి, బాగుంటుంది, అనుకోండి. సరేనా? బాయ్.